టీజే న్యూస్ ఛానల్. పక్కన ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ పక్కన ఉన్నటువంటి 170 కాలనీలో దాదాపు 100 మంది పేదలు గత 7-8 సంవత్సరాల కాలం నుంచి అక్కడ దుఃఖరేసుకొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం వాళ్ళని కనీసం పట్టించుకోలేదు, ఎలాంటి సౌకర్యం కల్పించలేదు. మరి ఈరోజు గత ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని, ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు కూడా మేము ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు పేదలు ఉంటున్నటువంటి కాలనీలో వర్షాకాలం వచ్చింది. వర్షాకాలంలో పాములు కానీ విషపురుగులు కానీ అనేక వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇటువంటి పాము కాటు వల్ల కూడా చనిపోయిన సంఘటనలు కూడా ఈ కాలనీలో ఉన్నాయి. కాబట్టి అధికారులు స్పందించాలా, ఇప్పటికైనా ఆ కాలనీకి కరెంటు సౌకర్యం కల్పించాలి. కనీస అవసరమైనటువంటి తాగునీటి సౌకర్యం లేదు, అక్కడ బోర్లు లేవు, నీటి సౌకర్యం లేదు, చాలా దూరం నుంచి నీళ్లు మోసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ వాళ్లకు తక్షణమే నీటి సౌకర్యం కల్పించాలా. అదేవిధంగా రోడ్డు సౌకర్యము, అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకు బడి సౌకర్యం, ఇవన్నీ కూడా సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా వాళ్లకు ఏదైతే ఇళ్ల స్థలాలు వేసుకొని ఎక్కడ ఉంటున్నారో నిరుపేదలు, వాళ్ళకి ఎక్కడ స్థలాలు లేవు, వాళ్ళకి ఎక్కడ దిక్కు లేకనే అవకాశం లేక వచ్చి ఇక్కడ ప్రభుత్వ స్థలాల్లో అటువంటి పరిస్థితి దుర్భర పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి అధికారులు ప్రభుత్వం స్పందించాలి. ఆ స్థలాలకు వాళ్ళు ఉంటున్న ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మేము కలెక్టర్ గారు కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము. కలెక్టర్ గారు, జిల్లాధికారులు స్పందించాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతాము.